ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము శ్రీ వెంకటేశ స్తోత్రంలోని 4వ శ్లోకాల్లో ఉన్నాము. అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా కదితన్నిగమై కమలాదయితాన్న పరంకలయే. అధివేంకటశైలముదారమతే, చాలా గొప్ప ఉదార స్వభావం కల శ్రీనివాస, వెంకటాచలం మీద అధివసించి ఉన్న స్వామి. అక్కడ ఎందుకున్నాను? జనతాభిమతాధిక దానరతాత్, ఈ జనము, ఈ ప్రజలు ఏది కోరుకుంటే దానికన్నా ఇంకా ఎక్కువ ఇవ్వటానికి అక్కడ నీవు ఉన్నావు స్వామి. వేదములన్నీ ఏం చెప్తున్నాయంటే నీకు మించిన దైవం ఇంకొకటి లేడు అని చెప్తున్నాయి. లక్ష్మీనాథుడవైన నీకు మించిన ఇంకొక గొప్ప దైవాన్ని, పరదైవాన్ని నేను భావించను అంటున్నారు అన్నన్ స్వామి వారు. అధివేంకటశైలముదారమతే, ఆ వెంకటాచలం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆ శ్రీనివాసుడిని వర్ణిస్తున్నారు. ఎంత ఉదారమతే స్వామి. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. మనం చదువుతాం కదండి మంగళాశాసనాలు. ఆ స్వామి వైకుంఠం మీద ఆయనకు విరక్తి పుట్టిందంట. అసలు వైకుంఠము అంటే వికుంఠము, ఏ లోటు లేనిదే వైకుంఠము, దాని మీద విరక్తి పుట్టిందట. ఎందుకు? మనను రక్షించటానికి వచ్చిన స్వామి. ఎంత ఉదార స్వభావము స్వామిని. అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతాత్. ఒక దైవ స్వరూపము ప్రార్థించగా కోరింది ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. కానీ నువ్వు అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇవ్వాలనేటువంటి కోరికతో వచ్చి ఉన్నావుగా స్వామి. ఎంత గొప్ప స్వామి. పరదేవతయా కదితాన్ నిగమై, ఈ నిగమములు అన్నీ ఏం చెప్తున్నాయి స్వామి? నీకన్నా పరదైవము లేడు, ఇదే కదా చెప్తున్నాయి వేదాలన్నీ, శృతులన్నీ. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః, నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః, నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః. నారాయణుని మించిన పరదైవము లేడు చెబుతున్నది నారాయణ సూక్తం ఘంటాపదంగా. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. యచ్చ కించిత్ జగత్ సర్వం, ఈ జగత్తులో కించిత్ కొంచెం ఏం ఊహిస్తావు? అణువా, ఎలక్ట్రానా, ప్రోటానా, ఏం ఊహిస్తావు? అంత సూక్ష్మమైన దాని నుంచి, అణువు పరమాణువు నుంచి, అంత చిన్నదాని నుంచి ఈ మొత్తము కూడా విష్ణువు చేత వ్యాపించబడి ఉంది. అంతర్బహిశ్చత స్వరం వ్యాప్య నారాయణ స్థితః. ఈ నారాయణుడే వ్యాపించి ఉన్నాడు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభవత్ ప్రభు అభివర్ణిస్తుంది శ్రీ విష్ణు సహస్రనామం. ఈ విశ్వం మొత్తం విష్ణువు చేత వ్యాపించబడింది, ఆయన యొక్క ఆధీనంలో ఉంది. వషట్కార చెప్తుంది శ్రీ విష్ణు సహస్రనామం మనకు. హరి విశ్వమయుండు, విశ్వము హరిమయము, హరిదక్క పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుకబ్రహ్మ మహాభాగవత పురాణంలో. ఈ యొక్క నారాయణుడికి మించిన, శ్రీనివాసుడికి మించిన పరదైవము లేదు అన్ని పురాణాలు, వేదాలు అదే చెప్తున్నాయి మనకు. కమలాదయితాన్న పరంకలయే, కమలానాథుడైనటువంటి శ్రీనివాస, నీకు మించినటువంటి పరదైవం నేను భావించను అని సవినయంగా చెప్తున్నారు అన్నన్ స్వామివారు శ్రీ వెంకటేశ స్తోత్రం 4వ శ్లోకంలో.
కలవేణురవా వశగోపవధూ శతకోటి వృతాస్మరకోటి సమాత్ ప్రతివల్లవికా భముతస్సు కదద్వసుదేవసుతన్న పరంకలయే. ఈ శ్లోకం అర్థం తర్వాత వినటానికి ఎంత సౌందర్యంగా ఉందండి. శార్దూల విక్రీడతం అటువంటి ఆ ఛందస్సులో నిర్మించారు. మరి శ్రీ వెంకటేశ సుప్రభాతాన్ని వసంత తిలక వృత్తంలో రచించారు అన్నాను స్వామివారు. ఎంత ప్రతిభ కనపడుతుందండి ఇందులో. కలవేణురవా వశగోపవధూ. కలం అంటే అనక్షర రసం. ఆ పదాలు కూడా శతకోటి గోపికలు చేరారంట ఆయన చుట్టూ, ఆయన యొక్క వేణు రవాన్ని వినటానికి. కలవేణురవ వశగోపవధూ శతకోటి వృతస్మర కోటి సమాత్. కలవేణురవ వశగోపవధూ శతకోటి వృతాత్. కృష్ణ పరమాత్మ చుట్టూ ఎంతమంది చేరారంటే ఆ వేణు రవాన్ని వినటానికి 100 కోట్ల మంది గోపికలు చేరినారంట. ఆయన 1 కోటి మన్మధుల వంటి ఆ యొక్క రూపం సౌందర్యం కలవాడు స్వామి. ఆయన చుట్టూ గోపికలు చేరారు. కలవేణురవ వశగోపవధూ శతకోటి వృతాస్మర కోటి సమాత్ ప్రతివల్లభికాభముతాస్సు కదద్వసుదేవసుతన్న పరంకలయే. ప్రతి గోపికకు ఆనందాన్ని కలిగించేవాడా. వసుదేవసుతుడంటే కృష్ణుడిని మించిన పరదైవాన్ని నేను ఊహించలేను, ఆయన కన్నా గొప్ప దైవం లేడు అని అంటున్నారు అన్నాను స్వామివారు ఈ 5వ శ్లోకంలో. అసలు వేణు ఏంటి, వేణురావం ఏంటి, గోపికలు ఏంటి, ఇదంతా కాస్త అర్థం కావటం లేదండి అన్నట్టుగా ఉంటుంది. అలాగే కాదు. ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఒక వేణువును తీసుకొని ఊదుతూ ఉంటాడు. వేణు రవం అది మన ఈ పంచాయుధాల్లాగా స్థిరమైందా అంటే కాదండి. ఎటో వెళ్తుంటాడు అడవిలో, ఒక గడ్డి పోసను తీస్తాడు, వేణువుగా చేసి వేణు రవాన్ని వినిపిస్తుంటాడు. వేణువు అయిపోతుంది. అది ఏంటంటే ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ ఏది ఉంటే దాన్ని ఒక వేణువుగా మారుస్తాడండి ఆయన. ఇప్పుడు నేను చెప్పడం లేదా వెంకటేశ స్తోత్రం, నాకేం తెలుసని ఆయన చెప్పిస్తుంటాడు అలాగా. కలవేణురవ వశగోపవధూ శతకోటి వృతా స్మరకోటి సమాత్ ప్రతివల్లవికా బముతాస్సు కదద్వసుదేవసుతన్న పరంకలయే. సరే, ఈ వేణురమంలోని తత్వాన్ని కాస్త అర్థం చేసుకుందాం మనం. కృష్ణుడు అంటే పరమాత్మ, వేణు అంటే ఆ లోపల ఎటువంటి అవరోధం ఉండదండి. అది అహంకారం లేని హృదయాన్ని ఆయన వేణువుగా స్వీకరిస్తాడు. మరి వేణువు అంటే చెప్పుకున్నాం. మరి ఈ గోపికలు అంటే భక్తులు, అంతా బాగానే ఉంది. మరి వేణు రవం అంటే ఏంటి అంటే ఆ భక్తిని అలాగా ఇస్తుంటాడండి. ఎంతమంది గోపికలకు ఇస్తాడు అంటే అంతు లేదండి. 100 కోటి అందరిలో పలికిస్తుంటాడండి. ఆ భక్తిని కలగజేస్తుంటాడండి. ఏమండి ఇది కరెక్టేనా అంటే కరెక్ట్. సర్వదేవ నమస్కారాత్ శ్రీకేశవం ప్రతిగచ్చతి. ఏ దేవతకు నమస్కరించినా అది కేశవుడికే వచ్చి చేరుతుంది. కృష్ణ పరమాత్మ భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఏ యథా మాం ప్రపద్యంతే తాన్ స్తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః.
ఏ యథా మాం ప్రపద్యంతే తాను తదైవ భజామ్యహం. ఈ భక్తులు నన్ను ఏ విధంగా భజిస్తే వాళ్ళని నేను అలాగా అనుగ్రహిస్తున్నాను. మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అందరు మనుషులు కూడా నా మార్గంలోకే వస్తున్నారు అర్జున. మమ వర్త్మ అనువర్తంతే, నా మార్గంలోకే వస్తున్నారు. ఎలాగా? అంటే సత్కర్మాచరణం చేసి, త్యాగపూర్వక కర్మానుష్ఠానం భగవద్గీతలో చెప్పింది చేసినట్టయితే నా మార్గంలోకి వస్తున్నారు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఉండనివ్వండి, ఏ మూలకైనా ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి, వాళ్ళు గనక వాళ్ళ యొక్క జీవనాన్ని ఈ విధంగా మలుచుకుంటే వారు నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. మనుష్యాః సర్వశః, అందరు కూడా పార్థ నేను చెప్తున్నాను విను అని మనకు భగవద్గీత 4వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి శతకోటి వృతాత్ సమాత్. ఆ గోపికలు ఎంతమంది? శతకోటి గోపికలు అంటే భక్తులు. వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఈ యొక్క భగవద్గీత అర్థాన్ని గనక అనుసరించినట్లయితే వారు మళ్ళీ నా మార్గంలోకి వస్తున్నారు పార్థ అని కృష్ణ పరమాత్మ ప్రబోధించాడు. స్వస్తి.